వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఊతప్పం, రవ్వ ఊతప్పాలండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా తయారు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక గ్లాసుడు మినపపిండిని తీసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 కిలో మినపపప్పును తీసేసుకొని పట్టించుకున్నానండి. ఇలా పట్టించుకొని ఇలా మెత్తగా పట్టించేసుకున్నాను. పట్టించుకున్నాక ఒక గ్లాసుడు మినపపిండిని తీసేసుకున్నాను. ఇలా ఒక గ్లాసుడు మినపపిండికి ఒక గ్లాసుడు సన్న రవ్వను తీసేసి వేసేసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాసుడు సన్న రవ్వను వేసేసుకున్నాక వీటిని పూర్తిగా కలిసే విధంగా వాటర్ పోయక ముందే కలిపేసుకోవాలి. పిండిలో రవ్వ కలిసే విధంగా వాటర్ పోయకుండా కలిపేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని పోసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. వాటర్లో మినప పిండి అదేవిధంగా రవ్వ కలిసే విధంగా కలుపుకోవాలండి. పెద్ద పెద్ద ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా పర్లేదండి. ఇలా చిన్న చిన్న ఉండలు వచ్చినా కూడా పర్లేదు. మూత పెట్టేసి 1 గంట సేపు నానబెట్టేసుకోవాలండి ఈ పిండిని. ఇలా మూత పెట్టేసి 1 గంట సేపు నానబెట్టేసుకున్నాక ఇందులోకి గంట తర్వాతకి మూత తీసి చూస్తే పిండి అనేది కొంచెం ఒదిగిపోయి ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న గడ్డలని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే అవి కరిగిపోతాయి. సో ఇలా మొత్తం కలిసేదాకా కలిపేసుకొని ఇందులోకి ఒక పెద్ద క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చిని తీసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ సాల్ట్ని వేసేసుకున్నానండి. ఇలా పెద్ద గడ్డను తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా మరీ గట్టిగా కాకుండా ఇలా జారుడు పిండిలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన దోశ ప్యానం పెట్టేసుకొని దోశ ప్యానం హీట్ అయినాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా అండి, ఆ బ్యాటర్ని గరిటెతో తీసేసుకొని దోశ ప్యానంలో పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని రౌండ్గా తిప్పేసుకోవాలండి. ఊతప్పం అనేది రౌండ్గా వేసేసుకోవాలి. చూడండి, ఇలా సైడ్లకి అదేవిధంగా కడలకి అనేసుకుంటూ రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక కాస్త కాల్చేసుకోవాలండి. ఒకవేళ కనుక మీ దగ్గర మినపపిండి లేకుంటే మీరు 1 గ్లాసుడు మినపప్పును తీసేసుకొని నానబెట్టేసుకొని పట్టేసుకొని వేసేసుకోవచ్చండి. ఇలా పైన ఆయిల్ పోసేసి కాస్తంత ఆయిల్ పోసేసి ఇలా గరిటెతో సైడ్లకి జరిపేసుకొని తీసేసుకోవాలండి. నాకు ఇక్కడ పేనం జారుతుంది, సో నేను ఇలా పేనంతోనే తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పేసుకొని మిడిల్లోకి కొద్దిగా కాలిన వెంటనే మిడిల్లోకి అనుకోవాలండి. ఒకవేళ సైడ్స్కి పడితే వెంటనే అన్నారనుకోండి ఆ పిండి దానికి అతుక్కొని ఊతప్పం అనేది రాదు. సో కొద్దిగా కాలినాక సైడ్స్కి ఇలా అనేసుకుంటూ కాల్చేసుకోవాలి. ఇలా కాలాక చూడండి, మనం తిప్పేస్తే ఊతప్పం అనేది కింద ఇలా మంచిగా కాలేసి ఉంటుందండి. సో ఇలా కాలేసి ఉంటుంది. ఊతప్పం అనేది రెడీ అయిపోయిందండి. తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. అదేవిధంగా మరి కాస్త బ్యాటర్ని తీసేసుకొని మళ్ళీ 1 గంట బ్యాటర్ని తీసేసుకొని మళ్ళీ ఊతప్పం లాగా వేసేసుకోవాలి. మనం ఇందులో క్యారెట్ అదేవిధంగా పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదండి. సో వీటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చండి. ఇంత పెద్దగా కాకుండా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఈ ఊతప్పాలు అనేటివి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. రవ్వ అనేది పూర్తిగా నానిపోయి చాలా టేస్టీగా వచ్చేస్తాయి. ఇలా వేసేసుకున్నాక వీటిని కొద్దిగా కాలాక ఇందులో కొద్దిగంత ఆయిల్ని యాడ్ చేసేసి కొద్దిగంత ఆయిల్ని గరిటెతో వేసేస్తున్నానండి. నేను అక్కడక్కడ డ్రాప్స్ లాగా పడే విధంగా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్నాక కొద్దిగా కాలాక మనం దీనిని ఇంకో సైడ్ కూడా కాల్చేసుకోవాలి. ఇలా గరిటెతో ఫస్ట్ సైడ్లకి అనేసి తర్వాతకి మిడిల్లకి అనేసుకోవాలండి. ఇలా సైడ్లకి ఫస్ట్ అనేసుకొని తీసేసుకొని మిడిల్లకి వేసేసుకోవాలి. ఇలా మరొక వైపు వేసేసి కాల్చేసుకోవాలి.
ఈ ఊతప్పాలు చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఇవి ఈవినింగ్ స్నాక్ అయినా అదేవిధంగా మార్నింగ్ టిఫిన్కి అయినా కూడా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా మార్నింగే నానబెట్టేసుకొని మార్నింగ్ టిఫిన్కి అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చేసేసుకోవచ్చు. ఏ చట్నీతో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఇవి. ఇలా కాలిన వెంటనే తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. అదేవిధంగా మరొక గంట బ్యాటర్ని తీసేసుకొని ఊతప్పంలాగా వేసేసుకొని కాల్చేసుకోవడమే అండి. ఇలా గుండ్రగా వేసుకొని కాల్చేసుకోవడమే. వీటిని మార్నింగ్ చేసుకున్నారనుకోండి ఈవినింగ్ దాకా అసలు ఖరాబ్ కాకుండా చాలా చక్కగా ఉంటాయండి. ఒకవేళ ఈవినింగ్ చేసేసుకున్నారండి మార్నింగ్ దాకా అసలు ఖరాబ్ కాకుండా చాలా చక్కగా ఉంటాయి. సో ఇలా వేసేసుకొని 2 సైడ్లకు కాల్చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అదేవిధంగా మరొక గంటెడు బ్యాటర్ని తీసేసుకొని వేసేసుకోవాలండి. ఇలా గుండ్రగా అనేసుకుంటూ వేసేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనం ఒక గ్లాసుడు వాటర్ పోసి ఒక గ్లాసుడు పిండి అదేవిధంగా ఒక గ్లాసుడు రవ్వ పోసి వేసేసుకున్నాం కదండి. ఇవి అనేటిది మనకి 6 ఊతప్పాలు వచ్చేస్తాయండి. దగ్గర 7 ఊతప్పాలు వచ్చేస్తాయి. ఈ క్వాంటిటీ 7 ఊతప్పాలు వచ్చేస్తాయి. సో ఇలా ఊతప్పము కాలేసి నీట్గా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.